ఒకసారి ఒకప్పుడు దూరంగా ఒక గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. ఈ జంట వద్ద బొద్దుగా చాలా క్రూరంగా ఉండే ఒక పిల్లి ఉండేది. దాని పేరు మైలో. కానీ ఈ ఇంట్లో నివసించే జంతువు అదొక్కటే కాదు. చాలా పెద్ద ఎలుకల కుటుంబం గోడ లోపల నివసిస్తూ ఉండేది. అవి ఆహారం కోసం ఇల్లంతా తిరుగుతూ ఉండేవి. వారికి మీలో చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండేది. క్యాచ్! నేను పట్టేసుకున్నాను. చూసుకో, నీ వెనుక మైలో ఉన్నాడు. ఎలుకల ఆహారం కోసం తమ ఇళ్ల నుండి బయటకు వచ్చిన ప్రతిసారి మైలో వాటిని వెంటాడేందుకు ప్రయత్నిస్తూనే ఉండేది. అందరూ ఇక్కడే ఉన్నారు. గౌంజో, నేను ఇక్కడ ఉన్నానమ్మా. సరే, నా కూతురు యువరాణి ఇక్కడుందా? ఉన్నానమ్మా. ఇప్పుడు మనం తినవచ్చు. రండి పిల్లలు. అలా ఎలుకల కుటుంబం వారి ఆహారాన్ని తింటూ ఉండగా మైలో వారి గూడును జాగ్రత్తగా చూసింది. పిల్లలు, చుట్టూ చూడడం ఆపండి, భోజనం తినండి. తల్లి ఎలుక ఇలా చెప్పడంతోనే కోపంతో మైలో పిల్లి పంజా ఎలుక రంధ్రంకు తగిలింది. యువరాణి తన తోకతో అతని వేగవంతమైన పంజాన్ని పట్టుకుంది. ఎలుక కుటుంబం తప్పించుకోవడానికి భయంతో చుట్టూ పరిగెత్తింది. కాపాడండి, నా తోకను అతను పట్టేసుకున్నాడు. మైలో యువరాణిని తినబోతూ ఉండగా ఆమె సోదరుడు పొంకో వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించాడు. మైలో కోరుకున్నది పొందడం కుదరలేదు. క్రూరమైన మైలో గొణుగుతూ తన మంచం వద్దకు తిరిగి వెళ్ళింది. తర్వాత రోజు ఎలుక పెద్ద కుటుంబం ఒక సమావేశాన్ని నిర్వహించింది. మనం ఏం చేసినా సరే మైలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. అతను ఎప్పుడు ఎక్కడ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడో మనం గుర్తించలేము. అది నిజంగానే అలాగే అవుతుంది. అయితే మనం ఒక ప్రణాళిక వేసేయాలి. ప్రతి ఒక్కరూ దీర్ఘంగా గట్టిగా ఆలోచిస్తున్నప్పుడు గోంజోకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అర్థమైంది, మనం మైలో మెడలో జింగిల్ బెల్ ని కడదాము. అప్పుడు అతను మన దగ్గరగా వచ్చినప్పుడు అది మనల్ని అప్రమత్తం చేయడానికి శబ్దం చేస్తుంది. దాంతో మనం దాక్కోవచ్చు. భలే భలే అద్భుతం! ఇది చాలా మంచి ఆలోచన. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. గోంజు, కానీ పిల్లి మెడపై జింగిల్ బెల్ కట్టేంత ధైర్యం ఏ ఎలుకకు ఉంది? నేను చెయ్యలేను. నాకు అస్సలు చేత కాదు. మరేమీ పర్వాలేదు, నేను కడతాను. గోంజో, అది చాలా ప్రమాదకరం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మర్నాటి రాత్రి తండ్రి ఎలుక రహస్యంగా మైలో పిల్లిని గమనించాడు. మైలో రోజులాగానే అల్లరి చేస్తున్నాడు. చివరికి పిల్లి నిద్రపోయింది. తండ్రి ఎలుక ప్లాన్ ప్రారంభించడానికి సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా ఎలుకల్లో ఒకటి వాసనకి మైలో మెలకువ రాకుండా స్టవ్ మీద ఉన్న ఆహారం కుండమూత మూసేసింది. అప్పుడు 2 ఎలుకలు జింగిల్ బెల్ కాలర్ శబ్దం వినిపించకుండా మైలో మేల్కొనకుండా ఉండేందుకు దాని చెవుల్లో చిన్న స్పాంజులతో మూసింది. చివరికి తండ్రి, తల్లి ఇంకా ఎలుక తోబొట్టువులు గోంజోను ఒక దారంతో జాగ్రత్తగా పట్టుకుని మైలో తలవైపు నెమ్మదిగా దించారు. గోంజో మైలో గమనించకుండా జింగిల్ బెల్ కాలర్ని మెడలో జారేశాడు. ఇప్పుడు ప్రణాళిక పూర్తయింది. ప్లాన్ పూర్తవగానే ఎలుక కుటుంబం వెంటనే తిరిగి వారింటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి క్రూర స్వభావం గల మైలో ఇంటి మూలల్లో ఎలుకలను వేటాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎలుక కుటుంబం మైలో మెడలో జింగిల్ బెల్ శబ్దం విని సులభంగా తప్పించుకునేవారు. భలేగా ఉంది.